అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టి ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మిషన్లో భాగంగా చేజెట్ టార్గెట్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్లిన ఇస్రో విజయాస్వం పిఎస్ఎల్వి C-60 వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూకక్షలో విజయవంతంగా విడిచిపెట్టింది. కక్షలో విడివిడిగా తిరుగుతున్న 2 ఉపగ్రహాలను కొద్ది రోజుల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు డాకింగ్ చేయనున్నారు. అది విజయవంతమైతే ఇప్పటికే డాకింగ్ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని నిన్న రాత్రి 9:58 నిర్వహించాల్సి ఉంది. కానీ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా 2 నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగిరిన రాకెట్ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉపగ్రహాలను భూమికి 476 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో విజయవంతంగా విడిచిపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పైడెక్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇక ఈ ప్రయోగంలో అసలు సిసలైన ఘట్టం డాకింగ్ మిగిలి ఉంది. చందమామపైకి మన వ్యోమగాములను పంపి అక్కడి మట్టి ఇక్కడికి తీసుకురావాలన్నా, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నా, ఇలా భవిష్యత్తులో చేపట్టబోయే పలు కీలక ప్రయోగాలకు అత్యంత కీలకమైనది డాకింగ్ పరిజ్ఞానం. ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా అంతరిక్ష పరిశోధనల సంస్థల వద్ద మాత్రమే ఈ పరిజ్ఞానం ఉంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో భారత్ గగన్యాన్ ప్రాజెక్టు చేపట్టనుంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి వాటిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అలాగే 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగుతుంది. అయితే అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన వాటిని ఒకేసారి రాకెట్లో తరలించడం కుదరదు. అందుకే వాటిని విడతల వారీగా కక్షలోకి చేర్చి వాటిని డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఇలాగే ఏర్పాటు చేశారు. ఇల్లు కట్టాలంటే ఇటుక పేర్చాల్సిందే. అదే అంతరిక్షంలో అలా ఒక నిర్మాణాన్ని చేపట్టాలంటే వ్యోమ నౌకలను ఒకదానికొకటి అనుసంధానం చేయడం ద్వారా అంతరిక్ష కేంద్రం వంటి నిర్మాణాలను రూపొందించవచ్చు. దీన్నే స్పేస్ డాకింగ్ అంటారు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమ నౌకలు వాటి వేగాన్ని నియంత్రించుకుంటూ సమాచారాన్ని పంచుకుంటూ దగ్గరైన తర్వాత సున్నితంగా అనుసంధానం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ. పైగా ఉపగ్రహాల పరిమాణం చిన్నగా ఉండడం సవాల్గా మారనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఉపగ్రహాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంది. So as far as we are concerned, the mission is very well as far as the rocket is concerned. So it has placed the satellite in the right orbit. The SpaceX 2 satellites are moved. You would have seen in the animation that they moved little one behind the other. So over the period of time, for the days, it will pick up further distance, travel to almost a 20-kilometer distance away, and then the rendezvous and docking process will start. And we hope that the
the docking process can happen in another 1 week. The nominal time is going to be approximately 7th of January. So I am waiting for the panel deployment status. I think you have the status? Yes. So I would like to say that the panels of the satellites have been deployed successfully. So congratulations to the entire team of the PSLV project who put the satellite in the right orbit. Also the SpaceX team who worked very innovative, novel, cost-effective docking demonstration mission using 2 small satellite bus architecture. So congratulations to them as well. ISRO has